పిఎం స్వనిధి అనేటువంటి స్కీమ్‌ను ప్రకటించాడు. ఈ సంవత్సరం వచ్చినటువంటి మరొక కొత్తది ఏదండి అంటే పిఎం స్వనిధి అనేటువంటి స్కీమ్‌ను తీసుకొచ్చాడు. బ్యాంకుల నుంచి మెరుగైన రుణాలు, యూపీఐ లింక్ క్రెడిట్ కార్డు, కెపాసిటీ బిల్డింగ్‌ను సపోర్ట్‌ను పునరుద్ధరించాలి అనేటువంటి టార్గెట్ తోటి. ఓకే. బ్యాంకుల నుంచి మెరుగైనటువంటి రుణాలు అనేటువంటిది పెట్టాడు. నెక్స్ట్ యూపీఐ లింక్ క్రెడిట్ కార్డ్. యూపీఐ లింక్ క్రెడిట్ కార్డ్ అంటే రూపే క్రెడిట్ కార్డ్‌కి సంబంధించినటువంటివి వీటిని ప్రోత్సహించాలి అనేటువంటి టార్గెట్‌ను పెట్టుకోవటం జరిగింది. నెక్స్ట్ వన్ అండి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనకు ఆల్రెడీ ఐడియా ఉందండి. 2020వ సంవత్సరంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా మనకు కరోనా సమయంలోనండి కరోనా టైంలో వ్యాధిగ్రస్తుడికి మరియు డాక్టర్‌కి మధ్య టెలికాన్ఫరెన్స్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చాడు. అదే విధంగా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ వర్కర్స్ సంక్షేమము అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు. ఇందులో భాగంగా ఇది హెల్త్ కేర్‌కి సంబంధించింది. ఈ శ్రమ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పీఎం జన్ ఆరోగ్య యోజన కింద హెల్త్ కేర్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. సేమ్ అండి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ నేరుగా డాక్టర్‌ని కలవలేనటువంటి సందర్భంలో దీన్ని తీసుకురావటం జరిగింది.